పరలోకమునకు చేర్చే మార్గము ఇది. ఈ మార్గం, ఈ భక్తి మార్గం. ఇందులో నుండి తప్పిపోతావేమో జాగ్రత్త. తప్పిపోయాడు సీమోను, తప్పిపోయాడు, శిష్యులందరూ తప్పిపోయారు. యేసుతో బంధం పోగొట్టుకుని ఉన్నారు. దర్శనం పోయింది. మేము మనుషులను పట్టు జాలర్లమైపోతామని వచ్చారు, కానీ ఈరోజు తలుపులు మూసుకొని కూర్చున్నారు, తలుపులు వేసుకొని కూర్చున్నారు. బయటికి వెళ్ళడానికి లేదు. 4 రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ ఎవరి దారడి పోదామరా అని అనుకుంటున్నారు. ఈరోజు చాలా మంది అంతే. మన దారి మనం చూసుకుందాం అనుకుంటున్నాం. ఏ దారి పోతావు? గోదారికి పోతావని యేసుప్రభుని నేను దర్శించి పరలోకపులకు దారిలోకి నేను తీసుకొచ్చాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అనుకోవద్దు, ఏదో దారి అనుకోవద్దు. శిష్యులు అనుకుంటున్నారు ఏదో ఒక దారి చూసుకుందాం అని తలుపులు వేసుకుని ఉంటుంటే వారిని మరలా బలపరచడానికి యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చేసాడు. హల్లెలూయా. వారు నన్ను విడిచిపెట్టారులే, నేను